అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇటు పెద్ది సుదర్శన్ సంస్కరణ సభలో మాజీ మంత్రి హరీష్ రావు కంటతడి పెట్టుకున్నారు. ప్రతి ఉద్యమంలో పెద్ది పాత్రను గుర్తు చేసుకున్నారు ఆయన. పెద్దితో తాను పాల్గొన్న చివరి కార్యక్రమాన్ని గుర్తు తెచ్చుకుని కన్నీరు పర్యంతమయ్యారు. ఇక ఈ ప్రభుత్వం ఆయనను భయపెట్టినా ప్రలోభపెట్టినా తలొగ్గని నాయకుడు పెద్ది అంటూ సంస్కరణ సభలో అన్నారు హరీష్ రావు. నుంచి కూడా విద్యార్థి దశ నుంచి ఘర్షణ పడ్డాడు, పోరాడిండు. ఆయన చిన్న రైతు కుటుంబం నుంచి పుట్టి పోరాటాల నుంచి ఎదిగిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. జిల్లా అధ్యక్షుడిగా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా, శాసన సభ్యుడిగా, బీఆర్ఎస్ కుటుంబ సభ్యుడిగా ఆయన పోరాటాలని ఎంత చెప్పినా తక్కువే, ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆరోగ్యం గురించో అన్నం గురించో ఆలోచించేవాడు కాదు. తెలంగాణ కావాలి, మా కేసీఆర్ తెలంగాణ సాధించాలి కేసీఆర్ నాయకత్వంలో అని క్షణక్షణం తపన పడ్డటువంటి ఒక గొప్ప ఉద్యమకారుణ్ణి, ఒక కుటుంబ సభ్యుడిని, కేసీఆర్ గారికి అత్యంత విశ్వాసమైనటువంటి వ్యక్తిని కోల్పోవడం ఇది ఒక నర్సంపేటకే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు, మొత్తం బీఆర్ఎస్ కుటుంబానికి కూడా ఒక తీరని లోటు. ఇలాంటి పరిస్థితి వస్తుందని, పెద్ది లేని మీటింగ్ లో నర్సంపేటలో పాల్గొంటామని, సుదర్శన్ రెడ్డి గారు లేని మీటింగ్ లో ఇక్కడ పాల్గొంటామని కలలో కూడా మేము ఊహించలేదు. ఇది నిజంగా ఎంతో బాధాతత్వ హృదయంతో, మాటలు రావట్లేదు, ఎన్నెన్నో ఆలోచనలు.